తెలంగాణ రాజకీయాల్లో బారాస ఎమ్మెల్యే తలసాని సీఎం రేవంత్ రెడ్డిపై చేసిన కమెంట్స్ వివాదాస్పదంగా మారాయి. దీంతో రంగంలోకి దిగిన హస్తం శ్రేణులు తలసానిపై మూకుమ్మడి దాడి చేశారు. బీఆర్ఎస్ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్పై కాంగ్రెస్ నేతలు పోలీసులకు ఫిర్యాదు చేశారు. 2 రోజుల క్రితం చేసిన వ్యాఖ్యలు తీవ్ర అభ్యంతరకరమని పేర్కొంటూ బన్సీలాల్పేట డివిజన్ కాంగ్రెస్ నాయకులు గాంధీనగర్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. తలసాని వ్యాఖ్యలను వెంటనే వెనక్కి తీసుకోవాలని, లేని పక్షంలో బహిరంగ క్షమాపణ చెప్పాలని వారు డిమాండ్ చేశారు. దీంతో కాంగ్రెస్ తాకిడికి తట్టుకోలేక ఓ మెట్టు వెనక్కి తగ్గి ఈ నేపథ్యంలో తన వ్యాఖ్యలపై సనత్ నగర్ ఎమ్మెల్యే తలసాని తాజాగా స్పందించారు. సీఎం రేవంత్ రెడ్డిపై తాను చేసిన వ్యాఖ్యలు వెనక్కి తీసుకుంటున్నట్లు తెలిపారు. మంగళవారం నాడు తలసాని మాట్లాడుతూ సికింద్రాబాద్ ను ముక్కలు ముక్కలుగా చేస్తే ముక్కలుగా చేస్తా అనే మాటల్లో ఆవేశం తప్ప వేరే ఉద్దేశం లేదని స్పష్టం చేశారు. రాజ్యాంగబద్ధ పదవుల్లో ఉన్నవారంటే తనకు అపారమైన గౌరవం అని ఆయన తెలిపారు. తమ ప్రాంతాన్ని కాపాడుకోవడం తప్ప వేరే ఉద్దేశం లేదని సీఎం రేవంత్ రెడ్డి సహా పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ అర్థం చేసుకోవాలని సూచించారు. తెలంగాణ ప్రభుత్వం గ్రేటర్ హైదరాబాద్ ను 3 కార్పొరేషన్లుగా చేయాలని భావించింది. ఈ క్రమంలోనే సికింద్రాబాద్ ను విభజించాలని సర్కార్ తీసుకున్న నిర్ణయాన్ని మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ తీవ్రంగా వ్యతిరేకించారు. సికింద్రాబాద్ ప్రాంతం మా ఎమోషన్. సీఎం రేవంత్ మాట్లాడుతూ సికింద్రాబాద్ ను మార్చట్లేదనుకుంటూనే ఇక్కడి ప్రాంతాలన్నీ మల్కాజ్గిరిలో కలుపుతున్నారని తలసాని తెలిపారు. అధికారంలో ఉన్నామని ఇష్టం వచ్చినట్టు చేస్తే ప్రజలే బుద్ధి చెప్తారని చెప్పుకొచ్చారు. గతంలో కేసీఆర్ శాస్త్రీయంగా జిల్లాల విభజన చేసి పోలీస్ కమిషనరేట్లు చేశారు. ఇప్పుడు ఏ పోలీస్ స్టేషన్ ఎవరికి వస్తుందో అర్థం కాని పరిస్థితి. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చెప్పేవన్నీ అబద్దాలే అని మాట్లాడారు. ఈ నెల 17న సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ నుండి శాంతి ర్యాలీ ఎంజీ రోడ్లోని గాంధీ విగ్రహం వరకు సాగుతుంది. భారీ ర్యాలీలో అన్ని సంఘాలు, ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొనాలని తలసాని శ్రీనివాస్ యాదవ్ పిలుపునిచ్చారు. మరిన్ని అప్డేట్స్ కోసం మా కాయ్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ విలువైన అభిప్రాయాలను కామెంట్ బాక్స్లో తెలియజేయండి.